టూన్ బెల్స్. అడవి అంతా మంట ముట్టింది అని అందరికీ సమాచారాన్ని అందజేయి. జంతువులన్నీ భయపడి పారిపోతాయి. అది చూసి చాలా మజా వస్తుంది. బహుశా నీకు బుర్ర పనిచేయడం లేదనుకుంటా టోనీనక్క. ఒకవేళ వర్షంలో మంట అంటుకుంటుందని ప్రచారం చేస్తే నేను అబద్ధం చెప్తున్నానని అందరికీ తెలిసిపోతుంది. ఒక అడవిలో కలువ అనే ఒక అల్లరి కాకి ఉండేది. అది రోజూ అడవిలో ఉన్న జంతువుల్ని ఇబ్బంది పెట్టడానికి కొత్త కొత్త మార్గాల్ని ఆలోచించేది. ఒకసారి కలువ కాకి వర్షాకాలంలో చెట్టు మీద కూర్చుని వర్షం చినుకుల్ని ఎంజాయ్ చేస్తుంది. అప్పుడే తన దృష్టి ఏనుగు అన్న పైన పడింది. కలువ కాకి ఏనుగు అన్నం చూసి ఇలా అంది. ఇంత వర్షంలో తడుచుకుంటూ ఎక్కడికి వెళ్తున్నారు? అది నీకు అవసరం లేదు కలువాకాకి. నన్ను ఆట పట్టించాలని చూస్తే నిన్ను నా కాళ్ళ కింద వేసి తొక్కేస్తా. ఏనుగన్న మాట విని కలువ కాకి నవ్వుతూ ఇలా అంది. ఏనుగన్నా, నువ్వు కేవలం నేలపైన పాకే వాటిని మాత్రమే నీ కాళ్ళ కింద తొక్కి చంపగలవు. ఆకాశంలో ఎగురే పక్షుల్ని కాదు. నేనేదో నిన్ను ఊరికే అడిగాను. అరే, నా దగ్గర నీతో మాట్లాడేంత సమయం లేదు. మహారాజ్ తన స్నేహితుడిని కలవడానికి వెళ్లారు. నేను వెంటనే ఆయనని కలవాలి, ఎందుకంటే నేను మహారాజ్ యొక్క శ్రేయోభిలాషిని. అలా అయితే మీరు ఇక్కడ నుండి వెళ్ళకండి ఏనుగన్నా. వర్షం పడ్డం వల్ల ముందర మట్టంతా ఊబిలా మారింది. మీరు వెనక మార్గం నుండి వెళ్ళండి. ఏనుగు అన్న తీవ్రంగా ఆలోచించి ఇలా అన్నాడు. నువ్వు నా ప్రాణాలు కాపాడావు కలువాకాకి, లేదంటే ఊబిలో నేను ఇరుక్కుపోయి చనిపోయేవాణ్ణి. అలా అంటూ ఏనుగు అన్న వెనుక దారి వైపుకి బయలుదేరాడు. చాలా సమయం తర్వాత ఏనుగు అన్న సింహం ఉన్న చోటికి చేరుకున్నాడు. సింహం కోపంలో ఇలా అంది. నాకు బుద్ధి లేదు, అందుకే నేను నిన్ను నా శ్రేయోభిలాషిగా ఎంచుకున్నాను. నువ్వు ఇంత ఆలస్యంగా ఎందుకొచ్చావు? నా స్నేహితుడు నీ కోసం ఎదురు చూసి చూసి వెళ్ళిపోయాడు. క్షమించండి మహారాజ్, నిజానికి నేను సరైన దారిలోనే వస్తున్నాను. కానీ ఆ కలువకాకి మంచి జరగాలి. వర్షం కారణంగా ఆ దారి అంతా ఊబిలా మారిపోయిందని తను చెప్పాడు. అందుకే నేను అంతా తిరిగి రావాల్సి వచ్చింది. కానీ ఆ దారి చాలా దూరం ఉంది. ఏనుగు అన్న మాట విని సింహం కోపంతో ఇలా అంది. 3 రోజులు వర్షం పడడం వల్ల భూమి ఊబిలా మారదు పిచ్చి ఏనుగు. ఈ కలువకాకి కారణంగా నేను చాలా విసిగిపోయాను. తను అడవిలో ఉన్న జంతువులందరి జీవితాన్ని నరకం చేసింది. ఇంకోవైపు కలువ కాకి కూర్చుని అడవిలో ఉన్న జంతువుల్ని ఇబ్బంది పెట్టడానికి కొత్త మార్గం ఆలోచిస్తూ ఉంది. అక్కడికి తన స్నేహితురాలు టోనీ నక్క వచ్చింది. తను కలువ కాకితో ఇలా అంది. నీకేమైంది కలువా? ఏదో గాఢంగా ఆలోచిస్తున్నట్టున్నావు. చూస్తుంటే అడవిలో ఉన్న జంతువులన్నింటినీ ఇబ్బంది పెట్టడానికి ప్లాన్ చేస్తున్నట్టున్నావు. నువ్వు చాలా బాగా కనుక్కున్నావు టోనీనక్క. ఉన్న ఐడియాస్ అన్నీ వాడేశాను. ఇంకా కొత్త ఐడియా ఏది బుర్రకి తట్టడం లేదు. టోనీ నక్క నవ్వుతూ కలువ కాకితో ఇలా అంది. అడవి అంతా మంట ముట్టింది అని అందరికీ సమాచారాన్ని అందజేయి. జంతువులన్నీ భయపడి పారిపోతాయి. అది చూసి చాలా మజా వస్తుంది. బహుశా నీకు బుర్ర పనిచేయడం లేదనుకుంటా టోనీనక్క. ఒకవేళ వర్షంలో మంట అంటుకుంటుందని ప్రచారం చేస్తే నేను అబద్ధం చెప్తున్నానని అందరికీ తెలిసిపోతుంది. అయ్యో రామా, నేను ఈ విషయం మర్చిపోయాను. టోనీ నక్క బాగా ఆలోచించి ఇలా అంది. అడవిలో 3 రోజుల నుంచి వర్షం పడుతూనే ఉంది. మరి నువ్వు మన అడవిలో వరదలు వస్తున్నాయనే విషయాన్ని వేగంగా అన్ని జంతువులకి తెలిసేలా చెయ్యి. ఆ, ఇప్పుడు నువ్వు చాలా మంచి ఐడియా ఇచ్చావు. ఈ విషయం చెప్తే అడవి మొత్తం గందరగోళం మొదలవుతుంది. ఇలా అని కలువ కాకి ఎగురుకుంటూ వెళ్లి గట్టిగట్టిగా అరవడం మొదలుపెట్టింది. అరే పారిపోండి, పారిపోండి, అడవిలోకి వరదలు వస్తున్నాయి. కలువ కాకి మాటలు విని వర్షంలో ఎంజాయ్ చేస్తున్న మింకీ జింక భయపడుతూ ఇలా అంది. ఏంటి నువ్వు చెప్పేది నిజమేనా? నీకు నా మాట మీద నమ్మకం లేకపోతే వర్షంలో ఎంజాయ్ చెయ్యి. కాసేపట్లో నీకు చెప్పింది నిజమే అని నీకు తెలుస్తుంది. కలువ కాకి మాట విని మింకీ జింక కూడా వేగంగా పరిగెత్తింది. కాసేపట్లో అడవిలో ఉన్న జంతువులన్నీ అడవికి రాజు అయిన సింహం యొక్క గుహ దగ్గరకు చేరుకున్నాయి. కాసేపటికి ముందే ఏనుగు అన్నతో కలిసి అడవికి తిరిగి వచ్చిన సింహం ఉన్నట్టుండి వాళ్ళని చూసి ఆశ్చర్యపోయింది. మీరందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? అడవిలో అంతా బానే ఉంది కదా. మీరు ఎలాంటి మహారాజు అసలు? మీకు తెలీదు అడవిలో వరదలొచ్చాయని? ఊరికే అలా మాట్లాడకు. అసలు ఇంతకీ ఏం జరిగిందో నాకు చెప్పు. మింకీ జరిగిందంతా సింహానికి చెబుతూ ఇలా అంది. అలా కలువ కాకి మనకి ముందే సమాచారం అందించేసింది.
నాకు ఎందుకో కలువకాకి మిమ్మల్ని ఎదవల్ని చేసిందనిపించట్లేదు. ఎందుకంటే మీరు పుట్టుకతోనే ఎదవలు. అరే, తను మీ అందరికీ అబద్ధం చెప్పింది, అది కూడా కేవలం తమాషాకి. అలా అని సింహం తన సైనికులతో ఇలా అంది. వెళ్ళండి, వెళ్ళి కలువకాకిని పట్టుకు తీసుకురండి. కాసేపట్లో కలువకాకి సింహం ముందుకొచ్చింది. సింహం కోపంగా కలువకాకితో ఇలా అంది. చాలా రోజుల నుండి నువ్వు అడవిలో ఉన్న జంతువులందరినీ ఇబ్బంది పెడుతున్నావు, కానీ ఈరోజు హద్దులు దాటావు. ఇప్పుడే ఈ క్షణమే అడవిలో నుండి వెళ్ళిపో, లేదంటే నేను నిన్ను ముక్కలు ముక్కలు చేసి ఈ అడవిలో పాడేస్తాను. కలువకాకి భయంతో ఎగురుకుంటూ అక్కడ్నుండి అడవి పొలిమేర దాటి దూరంగా వెళ్లి ఒక చెట్టు మీద కూర్చుని తనలో తాను ఇలా అనుకుంది. ఈ మహారాజా తన గురించి ఏమనుకుంటున్నాడు? అవకాశం దొరికితే ఈయన సంగతి కూడా చెబుతాను. అప్పుడే ఆ చెట్టు కింద ఒక సాధు విగ్రహం ఉండడం చూసిన కలువకాకి ఇలా అంది. ఇది ఎవరి విగ్రహం? అలా అంటూ కలువ ఆ విగ్రహం చేతిపైన కూర్చుంది. మరుక్షణమే రంగురంగుల కాంతి మధ్య ఆ విగ్రహం ఒక నిజమైన సాధువులా మారాడు. సాధువు సంతోషంగా కలువకాకితో ఇలా అన్నాడు. అరే వా, నువ్వు నాకు శాపం నుండి విముక్తి కలిగించావు. అంటే దీనర్థం నీకు కూడా నీ స్నేహితుల్ని ఇబ్బంది పెట్టడంలో నీకు మజా వస్తుందన్నమాట. ఈ విషయం మీకెలా తెలిసింది? నిజానికి నేను కూడా నా తోటి సాధువుల్ని చాలా ఇబ్బంది పెట్టేవాణ్ణి. నా ప్రవర్తనకి కోపం వచ్చి ఒక సాధువు నాకు శాపం ఇచ్చి ఇలా అన్నాడు, ఎప్పుడైతే అందరినీ నీలా విసికించే ఒక ప్రాణి నీ చేతి మీద వచ్చి కూర్చుంటుందో అప్పుడు నీ శాపానికి విముక్తి కలుగుతుందన్నాడు. అంటే దాని అర్థం, ఒకవేళ నువ్వు ఇప్పుడు ఎక్కడైనా కూర్చున్నా లేదంటే నీ ముక్కుని ఎక్కడైనా తగిలించినా సరే అది రాయిలాగా మారిపోతుంది. నువ్వు చాలా పెద్ద మూర్ఖుడివి. ఇది శాపం కాదు, నిజానికి ఇదొక వరం. సాధువు నవ్వుతూ ఇలా అన్నాడు. కొద్ది సమయం తర్వాత నీకే తెలుస్తుంది. అలా అని సాధువు అక్కడ్నుండి వెళ్ళిపోయాడు. కలువకాకి ఎగురుకుంటూ సింహం గుహ దగ్గరకు చేరుకుంది. జంతువులన్నీ ఇంకా అక్కడే ఉన్నాయి. కలువకాకిని చూసి సింహం కోపంగా ఇలా అంది. నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు మళ్ళీ ఇక్కడికొస్తావు? నాతో మర్యాదగా మాట్లాడు అడవిరాజా. నేను తలుచుకుంటే నిన్ను ఇప్పుడే రాయిలా మార్చేసి నేనే ఈ అడవికి రాజునైపోతా. అలా అని కలువకాకి తన ముక్కును ఒక చెట్టుకు తగిలించింది. మరుక్షణమే ఆ చెట్టు రాయిలా మారిపోయింది. అది చూసి మిగతా జంతువులన్నీ భయపడిపోయాయి. కలువకాకి సింహంతో ఇలా అంది. నన్ను క్షమాపణ కోరండి మహారాజా, లేదంటే నిన్ను కూడా రాయిలా మార్చేస్తాను. సింహం బాగా ఆలోచించి కలువకాకితో ఇలా అంది. ఒకవేళ నువ్వు నన్ను ఇంకా మిగతా జంతువులని రాయిలా మార్చేసావా అనుకో, అప్పుడు నీకు ఆహారం ఎక్కడి నుండి వస్తుందో ఒకసారి ఆలోచించావా? అప్పుడు నువ్వు ఆకలితో చనిపోతావు కదా. అంటే నీ ఉద్దేశం? సింహం ఒక యాపిల్ వైపు చూసి ఇలా అంది. ఒకసారి ఈ యాపిల్ని తిని చూపించు. కలువకాకి తన ముక్కును యాపిల్కి తగిలించిన వెంటనే అది రాయిలాగా మారిపోయింది. అది చూసిన కలువకాకి చాలా భయపడిపోయింది. అప్పుడు సింహం కోపంతో ఇలా అంది. ఇక్కడి నుండి నువ్వు బానే వెళ్ళావు కదా, ఇప్పుడు నాకు నిజం చెప్పు, ఈ శాపాన్ని నువ్వు ఎక్కడి నుంచి తగిలించుకొచ్చావు? కలువకాకి ఏడుస్తూ జరిగిందంతా సింహానికి చెప్పి ఇలా అంది. నేను ఇది ఒక వరం అనుకున్నాను మహారాజా. అందుకే నువ్వు నన్ను రాయిలా మార్చేసి నా మీద పగ తీర్చుకోవచ్చు అనుకున్నావు కదా. కలువకాకి వెక్కిళ్లు పట్టేలా ఏడవడం మొదలుపెట్టింది. నన్ను క్షమించండి మహారాజా, నేను మాటిస్తున్నాను. ఈ రోజు నుండి నేను ఈ అడవిలో ఏ జంతువుని ఇబ్బంది పెట్టనని. ఏదోలా నా మీద ఉన్న శాపాన్ని తొలగించే మార్గం చూడండి. అప్పుడే అక్కడికి రంగురంగుల కిరణాలతో అదే సాధువు ప్రత్యక్షం అయ్యి నవ్వుతూ ఇలా అన్నాడు. నువ్వు అల్లరివాడివని నాకు ముందే తెలుసు. నువ్వు తప్పకుండా ఇక్కడికి వస్తావని తెలుసు. అందుకే నేను మళ్ళీ ఆలోచించాను. నీ వల్ల ఈ అడవిలో ఉన్న జంతువులెవ్వరికీ సమస్య కలగకుండా ఉండాలని. ఈ శాపం ఎలా పోగొట్టాలో నాకు తెలుసు. నేను చెప్పేది విను. నువ్వు నీ ముక్కుని నీ శరీరానికి తగిలించాల్సి ఉంటుంది. నువ్వొక రాయిలాగా మారిపోతావు. నీ మనసులో అల్లరి ఆలోచనలు మర్చిపోయిన వెంటనే నీకున్న శాపం తొలగిపోతుంది. అలా అని సాధువు అక్కడ్నుండి మాయమైపోయాడు.
కలువకాకి తన ముక్కును తన శరీరానికి తగిలించిన వెంటనే తను రాయిలా మారిపోయింది. కొంత సమయం తర్వాత కలువకాకి తన నిజ స్వరూపంలోకొచ్చేసింది. తను అడవిరాజు అయిన సింహంతో ఇలా అంది. మహారాజా, ఇంకెప్పుడు నేను ఎవరిని ఇబ్బంది పెట్టను. అలాగే కలువకాకి, నీ నుండి నేను కోరుకున్న మార్పిదే. ఆ రోజు తర్వాత కలువకాకి మారిపోయింది. జిరాఫీ, మేము నువ్వు డ్రాగన్ ఫ్రూట్ తినడం చూసాము. అవును, అయితే ఇప్పుడేమైంది? దీన్ని తినడం ఏమైనా పాపమా? లేదో, నిజానికి అడవిలో ఉన్న జంతువులన్నీ దీన్ని తినాలనుకుంటున్నాయి, కానీ దాన్ని ఎవరు అందుకోలేకపోతున్నారు. నీ హైట్ బాగుంది, అలాగే నీ మెడ కూడా చాలా పొడవుగా ఉంది. అందుకే నువ్వు అడవిలో అడుగుపెట్టిన వెంటనే దీన్ని తినగలిగావు. అది ఎవరిదో అదృష్టం వాళ్ళది. దూరంగా ఒక అడవిలో చాలా ఎత్తైన ఒక చెట్టు ఉండేది. దానికి పళ్ళు కాసేవి. వాటి పేరు డ్రాగన్ ఫ్రూట్. డ్రాగన్ ఫ్రూట్ చూడ్డానికి మిగతా ఫ్రూట్స్ కంటే చాలా భిన్నంగా ఉండేది. అడవిలో ఉన్న జంతువులన్నీ దాన్ని తినాలని ఆశపడేవి. కాని చెట్టు ఎంత ఎత్తుగా ఉండేదంటే ఏ జంతువు దాని వరకు చేరలేకపోయేవి. ఒకరోజు ఒక జిరాఫీ అడవికొచ్చింది. దానికి చాలా ఆకలేసింది. వెతకంగా దానికి కాస్త దూరంలో డ్రాగన్ ఫ్రూట్ చెట్టు కనిపించింది. అది పరిగెడుతూ దాని దగ్గరికి వెళ్ళింది. అయ్య బాబోయ్, ఇటువంటి పండుని నేనింతవరకు ఎప్పుడూ చూడలేదు. టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. అలా అంటూ అంటూ అది చెట్టులో ఉండగానే డ్రాగన్ ఫ్రూట్స్ ని 2 సార్లు తినేసింది. అరే అద్భుతం, ఇది చాలా రుచికరంగా ఉంది. చాలా తృప్తినిస్తుంది. అది చాలా ఇష్టంగా డ్రాగన్ ఫ్రూట్ తినడం మొదలుపెట్టింది. 3 పళ్ళు తిన్న తర్వాత దాని ఆకలి శాంతించింది. ఇంతలోనే దాని దగ్గరికి ఏనుగు, ఎలుగుబంటి, కోతి, జింక, అలాగే అడవి పిల్లి రావడం చూసింది. జిరాఫీ, మేము నువ్వు డ్రాగన్ ఫ్రూట్ తినడం చూసాము. అవును, అయితే ఇప్పుడేమైంది? దీన్ని తినడం ఏమైనా పాపమా? లేదో, నిజానికి అడవిలో ఉన్న జంతువులన్నీ దీన్ని తినాలనుకుంటున్నాయి, కానీ దాన్ని ఎవరు అందుకోలేకపోతున్నారు. నీ హైట్ బాగుంది, అలాగే నీ మెడ కూడా చాలా పొడవుగా ఉంది. అందుకే నువ్వు అడవిలో అడుగుపెట్టిన వెంటనే దీన్ని తినగలిగావు. అది ఎవరిదో అదృష్టం వాళ్ళది. మా అందరిది ఒక రిక్వెస్ట్ ఉంది. నువ్వు మా అందరికీ కూడా ఒక్కొక్క డ్రాగన్ ఫ్రూట్ తెంచి ఇవ్వగలవా? మేము దాని రుచి ఎలా ఉందో చూస్తాము. ఒకవేళ నేను ఈ రోజు మీకు ఇది తుంచి ఇచ్చానంటే రేపటి నుండి మిగతా జంతువులు కూడా లైన్లో నిల్చునుంటాయి. ఎంతమందికని తుంచివ్వను? ఆయన ఇది చాలా టేస్టీగా ఉంది. రోజు నేను దీన్ని తినాలని కోరుకుంటున్నాను. అందుకే మీరు దీన్ని తినాలనే కలలు కనకండి. అలా అంటూ జిరాఫీ అక్కడి నుండి వెళ్ళిపోయింది. మిగతా జంతువులు కూడా నిరాశపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాయి. ఇంకా ఇప్పుడు జిరాఫీ రోజూ డ్రాగన్ ఫ్రూట్ తిని దాని ఆకలి తీర్చుకునేది. కాని ఎవ్వరితో ఏం మాట్లాడేది కాదు. జిరాఫీ దాని జీవితాన్ని చాలా ఆనందంగా గడుపుతూ ఉంది. ఇలాగే 1 సంవత్సరం అంతా గడిచిపోయింది. జిరాఫీకి దాని కాళ్ళు బలహీనపడుతున్నాయని అనిపించడం మొదలయ్యింది. దానికిప్పుడు చాలా నీరసంగా ఉంది. ఉన్నట్టుండి ఒకరోజు అడవిలో ఎవరో ఏడుస్తూ అరుస్తూ ఉన్న శబ్దాలు వినిపించాయి. చాలా నొప్పిగా ఉంది. రాత్రి సమయం చీకటిలో దాని అరుపులు జంతువులన్నిటికీ వినిపిస్తున్నాయి. కాని అరుపులు ఎక్కడి నుండి వస్తున్నాయో వాటికి అస్సలు అర్థం కావడం లేదు. పొద్దున్నే వెళ్తురొచ్చాక జంతువులన్నీ ఏకమయ్యాయి. అలాగే డాక్టర్ కుందేలు కూడా వాటి దగ్గరకొచ్చింది. ఈ అరుపులు రాత్రి నుండి వినిపిస్తూనే ఉన్నాయి. పదండి వెళ్ళి చూద్దాం ఎవరు నొప్పితో అంతగా బాధపడుతున్నారో. జంతువులన్నీ కలిసి ఆ శబ్దాల వైపుకి వెళ్ళాయి. అక్కడ అవి జిరాఫీ నేలపైన కూర్చుని ఉండటం గమనించాయి. జిరాఫీ నొప్పితో బాధపడుతోంది. ఈ జిరాఫీ మన అడవికి ఎప్పుడొచ్చింది? తను 1 సంవత్సరం నుండి ఇక్కడే ఉంటుంది. అది సరే కానీ జిరాఫీ, ఒకటి చెప్పు, నువ్వెందుకు అంతగా బాధపడుతున్నావు? డాక్టర్ కుందేలు, నిన్న రాత్రి నుండి నా కాళ్ళు చాలా నొప్పిగా ఉన్నాయి. శరీరం కూడా బలహీనంగా అనిపిస్తుంది.
నాకింక నిల్చొనే శక్తి కూడా అస్సలు లేదు. అలాగా? ఇంతకీ నువ్వు నిన్న రాత్రి ఏం తిన్నావు? నేను రోజు 3 పూట్ల డ్రాగన్ ఫ్రూట్ మాత్రమే తింటాను. 3 పూటల డ్రాగన్ ఫ్రూటా? ఓరి దేవుడా, నువ్వు చేసింది మంచిది కాదు. డ్రాగన్ ఫ్రూట్ గురించి నేను చదివాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. కానీ ఒకవేళ మీరు దీన్ని రోజు తింటున్నారంటే వరుసగా 10 రోజుల కన్నా ఎక్కువ తినకూడదు. లేదంటే మీ షుగర్ లెవెల్ చాలా పెరిగిపోతుంది. ఇక్కడేమో నువ్వు దీన్ని 1 సంవత్సరం వరకు తిన్నావు. అందుకే నీ పరిస్థితి ఇలా ఉంది. నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇంకా కొన్ని గంటల్లో చనిపోతానేమో అనిపిస్తుంది. దీనికి మందు నల్ల కొండల పైన పోసే గ్రీన్ ఫ్లవర్. ఆ పువ్వు తినడానికి చాలా చేదుగా ఉంటుంది. కానీ అది తిన్న గంటకే నీకు పూర్తిగా నయమైపోతుంది. కానీ నేను 2 అడుగులు కూడా వేయలేని స్థితిలో ఉన్నాను. అక్కడి వరకు ఎలా వెళ్ళగలను? ఏం పర్వాలేదు, మేము అక్కడికి వెళ్ళి ఆ పూలని తీసుకొని వస్తాము. నీకు నయమైపోతుంది జిరాఫీ. నేను మీకు చెట్టు మీద నుండి ఒక పండు తుంచడానికి కూడా కష్టపడేదాన్ని కాదు. మరి మీరు నా కోసం నల్ల కొండలకి ఎందుకు వెళ్తారు? నువ్వు కూడా మా అడవిలో ఒక భాగానివే. నీకు అన్ని విధాలుగా సహాయం చేయడం కూడా మా బాధ్యతే. అలా అని జంతువులన్నీ అక్కడి నుండి వెళ్ళిపోయాయి. జిరాఫీ కష్టాలు ఇంకా పెరుగుతూ పోతున్నాయి. అది చేసిన పనికి దానికి చాలా బాధగా ఉంది. అలా అది బాధపడుతుంటే దాని దగ్గరికి ఒక పాత శత్రువు వచ్చింది. అరే జిరాఫ్, నువ్వు ఇక్కడే ఉన్నావా? నేను ముందే ఊహించాను నువ్వు అడవి వదిలి వెళ్ళిపోతావని. అందుకే నిన్ను వెతుక్కుంటూ ఇక్కడి వరకు వచ్చాను. ఇలా చూడు, నన్ను ఇబ్బంది పెట్టకు. నా ఆరోగ్యం అసలు బాలేదు. అలా అయితే ఇంకా బాగుంటుంది. జిరాఫీ ఏదో అనకముందే అప్పుడు హిప్పో కోపంతో దాన్ని గుద్దింది. ఆ, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. నేను ముందే చాలా నొప్పిలో ఉన్నాను. నన్ను ఇంకా ఇబ్బంది పెట్టకు. అప్పుడే కదరా నిజమైన ఆనందం వచ్చేది. అలా అంటూ దాన్ని కొట్టడం ప్రారంభించింది. ఇంతలోనే జంతువులన్నీ తిరిగి అక్కడికొచ్చాయి. డాక్టర్ కుందేలు చేతిలో గ్రీన్ ఫ్లవర్ ఉంది. అవన్నీ జిరాఫీ శత్రువుని చూసి ఆశ్చర్యపోయాయి. ఇలా చూడు, నువ్వెందుకు మా ఫ్రెండ్ని ఇబ్బంది పెడుతున్నావు? ఏమన్నావు? ఫ్రెండా? ఇలాంటి వాడికి కూడా ఫ్రెండ్స్ ఉంటారా? అవును, మేమందరం తన స్నేహితులమే. నువ్వు సురక్షితంగా ఉండాలంటే ఇక్కడి వెళ్ళిపో, లేదంటే ఒక్క గుద్దుతో నిన్ను నేరుగా పైకి పంపిస్తాను. ఓరి దేవుడా, ఇంతమంది ఫ్రెండ్సా? నేను నమ్మలేకపోతున్నాను. ప్రస్తుతం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది. అలా అంటూ ఆ హిప్పో అక్కడి నుండి పారిపోయింది. ఇదిగో ఇది చూడు, ఈ ఫ్లవర్ని తిను. అలా అంటూ డాక్టర్ కుందేలు జిరాఫీ ముందు గ్రీన్ ఫ్లవర్ పెట్టింది. జిరాఫీ ఆ ఫ్లవర్ని తినింది. ఆ తరువాత జంతువులన్నీ జిరాఫీ దగ్గర కూర్చుని దాంతో మాట్లాడుతున్నాయి. కాసేపట్లో దాని నొప్పి మాయమైపోయింది. అది దాని కాళ్ల మీద నించుంది. ఆ, నా ప్రియమైన స్నేహితులారా, మీ అందరి వల్లే నేను ఈ రోజు ప్రాణాలతో ఉన్నాను. నేను అందరినీ క్షమాపణ అడగాలనుకుంటున్నాను. ఈ రోజు నుండి నేను కూడా మీ అందరితో కలిసిమెలిసి ఉంటాను. అలాగే అందరికీ సహాయం చేస్తాను. ఈ మాట విని జంతువులన్నీ చాలా సంతోషించాయి. ఆ తర్వాత జిరాఫీ వాటికి ఒక్కో డ్రాగన్ ఫ్రూట్ తెంపి ఇచ్చింది. జంతువులన్నీ ఆ డ్రాగన్ ఫ్రూట్స్ తిని చాలా సంతోషించాయి. బాగుంది. ఇది ఎంత టేస్టీగా ఉందో, చాలా అద్భుతంగా ఉంది. అవునా? కావాలంటే ఇంకొకటి తెంపివ్వనా? వద్దొద్దు, ఒక్కటి చాలు. లేదంటే ఈరోజు రాత్రంతా మా అందరి అరుపులు కూడా అడవిలో వినిపిస్తాయి. ఇలా అని అవన్నీ గట్టిగా నవ్వడం మొదలుపెట్టాయి.